కళ్ళ ముందు చూసినాం. ఐలోని మండలంలో ఒక మూర్ఖుడు పోలీసుల యొక్క ప్రాథమిక సమాచారంగా ఆ అమ్మాయికి 2 ఆడపిల్లలు, ఆ తల్లికి మళ్ళీ 2 అబార్షన్లు చేయించిందట. అమ్మాయిలు ఉన్నారని మళ్ళీ గడుపుతుంటే మళ్ళీ కూడా అమ్మాయి ఉన్నదని తెలిసి వారిని బలవంతంగా తీసుకెళ్ళి హౌస్లో మన స్విమ్మింగ్ పూల్లో నెట్టి చంపేసిందట. పోలీసుల యొక్క మొన్ననే రిమైండ్ కూడా చేసింది, జైలు పంపించారు మూర్ఖులను. కాబట్టి దయచేసి అమ్మలారా, మీరంతా అంగన్వాడీ టీచర్ చాలా బాధ్యతమైన ఒక పాత్ర పోషిస్తున్నారు సమాజంలో. మరి మీరు బిడ్డలు పురిటిలోనే చంపితే ఆడబిడ్డలను మరి జన్మ ఎక్కడి నుండి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి ఉంటేనే కదా జన్మ మనకు అంకితమేది. కొడుకు కానీ బిడ్డ కానీ ఎవరు కానీ పుట్టాలంటే ఎవరు ఉండాలి? తల్లి ఉండాలి. మరి ఆ దోషం తల్లిది కాదు, ఆ అమ్మది కాదు, కనే తల్లిది కాదు. ఆ దోషం నీది కాదు, నాది కాదు. పైన సృష్టించే దేవుడా, లేకుంటే సైన్స్ ప్రకారంగా XY క్రోమోజోములు ఉంటాయి నాకు చదువుకున్న నాలెడ్జ్ ప్రకారంగా. మరి XY క్రోమోజోమ్ పుట్టినప్పుడు మింగిలైనప్పుడు మహిళ పుట్టుదని, XX అయినప్పుడు మగవాళ్ళు పుట్టారనే ఏదో నేను చదువుకున్నాను. మరి దీనికి తల్లి కాదు బాధ్యత, ఆ అమ్మ కాదు బాధ్యత, పురుషుడే కారణం అని అమ్మ చెప్తుంది. కాబట్టి దయచేసి మీ అంగన్వాడీ టీచర్ల మీద చాలా బాధ్యత ఉందమ్మా. మరి మీరు ఎంతో చక్కగా